నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలో శుక్రవారం రోజున మండల పరిషత్ అభివృద్ది అధికారి కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి మండల ప్రజా ప్రతినిధులు అలాగే ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు. సందర్భంగా మిరుదొడ్డి కేంద్రంలోని పలు సమస్యలపై మిరుదొడ్డి 1వ నంబర్ ఎంపీటీసీ సుతారి నర్సింహుడు మాట్లాడుతూ గ్రామంలోని కొత్త హనుమాన్ దేవాలయం నుండి కాలేజ్ వరకు వీధి లైట్లు ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారు. మిరుదొడ్డి గ్రామంలో జనరల్ బాడీ మీటింగ్ జరగడం జరిగింది. దాంట్లో భాగంగా మిరుదొడ్డి కొత్త హనుమాన్ దేవాలయం నుండి డిగ్రీ మన కాలేజీ వరకు లైట్లు వైరు వేయమని కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కోరడం జరిగింది. అదేవిధంగా ఇవి మోడీ పైసలు ఏవైతే పడతారో కొంతమంది బెనిఫిషరీస్ ఉన్నారు వారికి కూడా పడాలి. 2,000 పడతారు పడి చాలా మందికి అది ఏవో గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ఆబ్కారీ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా బెల్ట్ షాపులు తీసేయాలి, కళ్ళు దుకాణం చూసుకుంటా నడిపేయాలి, కొద్దిగా గుల్పారం అనేది కలుపుతున్నారని చెప్పడం జరిగింది. ఐసిడిసి వాళ్ళకి కూడా కొన్ని అంగన్వాడీ బిల్డింగ్స్ లేకుండే అవి కూడా మాకు 3 కావాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మిగతా హాస్పిటల్ విషయానికి వస్తే మా దగ్గర నార్మల్ డెలివరీస్ జరుగుతలేవని చెప్పడం జరిగింది. ఉద్యోగస్తులుగా టైంకు డ్యూటీ చేయాలి. 10 గంటల లోపు 10 గంటల తర్వాత అయినా వస్తారు. 12 గంటలకి వస్తున్నారు ఆఫీసర్లకు హెచ్చరిస్తున్నాను, కొద్దిగా జాగ్రత్తగా వచ్చి చేయాలి. మిగతా ఏవైతే స్కూళ్ళల్లో వాతావరణం బాగలేదు కాబట్టి పిల్లలందరికీ ఏదైతే క్యాంపులు పెట్టి చెక్ చేయాలని డిపార్ట్మెంట్ మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని కోరడం జరిగింది. అదేవిధంగా మిరుదొడ్డి గ్రామంలో జిమ్ ఏదైతే ఉందో ఫౌండేషన్ వేసిర్రు, పైన ఇప్పటివరకు కూడా వర్క్ నడచలేదు. యూత్ మొత్తం చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకటి పెట్టి ఒకటి పెట్టకపోయేసరికి చాలా ఇబ్బందులలో యూత్ అంతా పడుతున్నారు. నన్ను చాలా మంది నా దృష్టికి తీసుకొస్తున్నారు. అలా చాలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. మిగతా డివైడర్ అయితే కట్టినారు, దానికి సిటీ లైట్స్ ఇప్పటికి చాలా రోజుల నుండి వేయడం లేదు. ఇవన్నీ చేసినట్లయితే మాకు కొద్దిగా న్యాయం జరుగుతుందని చెప్పుకుంటూ మిగతా ఆఫీసర్లకైతే నేను మరీ చెప్పుకుంటున్నా, ఈ చలికాల రోజుల్లో ఏవైతే స్కూళ్ళల్లో బీసీ హాస్టల్ కావచ్చు, ఎస్సీ హాస్టల్ కావచ్చు, కస్తూర్బా అంగన్వాడీ చాలా ఉన్నాయి, అందులో గోల్డ్ వేసినట్లయితే చాలా బాగుంటుందని నేను విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా మన మిరుదొడ్డి గ్రామంలో రెడ్డి అనటైన ఒక ఆయన వైర్లు కిందికుండి చనిపోవడం జరిగింది. దాని మీద చాలా ఏ గారిని అయితే అడిగినాను. మిరుదొడ్డి కరెంటు పోల్లు అయితేనేమి, ఇంకా కిందికి ఉన్న వైర్లు అయితేనేమి, కొన్ని జాగాల్లో మనకు పోల్స్ లేకుంటే అవి కూడా ఏమని ఏ గారికి మరీ చెప్పాను. ఏ గారు వినకపోతే కూడా నేను ఎస్సీ గారి దగ్గరికి పోయి మాట్లాడి తీసుకొచ్చి వేయిస్తామని కూడా చెప్పడం జరిగింది. మిరుదొడ్డిలో కొన్ని జాగాల్లో వీధి దీపాలు రావడం లేదు. అదేవిధంగా సఫాయి ఏదైతే ఉందో మోర్లు తీయడము లేదు. మరీ ఛాన్సాలు చెప్తున్నాము. స్టాఫ్ను కూడా ఇంకొక 6-7 మందిని పెంచమని చెప్పాము. ఇప్పటికి కూడా ఒకరిని పెంచట్లేదు. చాలా ప్రాబ్లమ్స్లలో ఉన్నారు. అదేవిధంగా ఇండ్లు ఏవైతే ఉన్నాయో రిజిస్ట్రేషన్ ధృవీకరణ పత్రము సెక్రటరీ గారు ఇవ్వడం లేదని కూడా గ్రామ సభలో జనరల్ బాడీలో ఇవన్నీ నిలదీయడం జరిగింది. ఇవన్నిటికీ పరిష్కారం చేస్తాము వారం రోజులని ఎంపీపీ గారు మాటిచ్చారు. ఇయ్యనిచ్చో నేను జిల్లా అధికారులకు కాంప్లైంట్ చేస్తా అని విన్నవించుకుంటున్నాను. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలో శుక్రవారం రోజున నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో పలు శాఖల పనితీరు పట్ల ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాలలో లెక్కకు మించి కల్లు దుకాణాలు నడుపుతున్న ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం అటువైపు చూసి పట్టించుకున్న పాపాన పోలేదని, అంతేకాకుండా కల్లులో మత్తు పదార్థాలను అధికంగా వినియోగిస్తున్నారని ఆ శాఖ అధికారులను ప్రజాప్రతినిధులు నిలదీశారు. ఈ 4 మన ఏఈఓ గారికి సర్పంచ్ అందరూ దాదాపు అందరూ ఇందులో చాలా సహకరిస్తున్నారు. ఆ ఏఈఓ అంటే ఎంఈఓ ఆఫీస్ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, ఎంత తెలివి తక్కువ పని చేస్తుంది, ఎంత దద్దమ పని చేస్తుంది. పార్కుసన్ పేరు ఎట్లా రాస్తారా మనం? పార్కుసన్ అంటే అయినా ఈయన పదవిలో ఉన్నాడా? ఆ లెటర్ నాకు ఇచ్చింది మొన్న తీసుకొచ్చి సంతకం పెట్టుకున్నా తీసుకెళ్ళాను. పార్కుసన్ అంటే ఉన్నాడా చెప్పండి.
అంటే దీన్ని బట్టి గ్రామ పంచాయతీ అటువంటి ఏం చేస్తుంది కాబట్టి మాకు ప్రజలకు రిజిస్ట్రేషన్ అనేది తక్షణం కావాలి. అది మీరు ఆర్డర్ ఇస్తారా ఏం చేస్తారో వాళ్ళకి ఫస్ట్ చెప్పండి. మూడు ముచ్చలు చెప్పాక ముగ్గురు ఎదబడితే మేము పోతున్నాము. మరి నాకు ఎవరు చెప్పాలి? నాకు కావాలంటే గ్రామ పంచాయతీ ఫస్ట్ చెప్పాను. తెలుగు పంచాయతీ చెప్పాను అంటే గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎందుకు చెప్పాడు ఎంప్లాయ్ పట్టుకున్నా అడగాలని చెప్తున్నాను. నువ్వు ఇది అడగాలంటే నాకు అదే జనరల్ అన్న జనరల్ బాడీ జనరల్ ఏదైనా ఎందుకు పట్టుకుంటున్నా సార్ ఇప్పుడు చెప్పండి. మీరు ఈ చెప్తాను చేసుకుంటామని మామూలు చెప్తున్నారు ఇలా అనుకుంటున్నాం వేస్ట్ చేసుకుంటాం రోజు చేసుకుంటామంటే మీరు సర్టిఫికేట్ ఇస్తారు వాళ్ళు వేస్ట్ చేస్తారు. ఎక్కడైతే మీరు ఇస్తారు అట్లాంటి నేను ఓరల్ ఎప్పుడు కాదు అట్లాంటి నడిపితే మేము కూడా దాని మీద సీరియస్ ఇచ్చింది మీరు 3 6 ఎట్లా నడుపుతారు? ఏ ప్రొసీజర్ కింద ఉన్నది కాబట్టి కంప్లైంట్ పైన ఉంటుంది కింద ఉంటుంది ఇస్తే వాళ్ళు జర కొద్దిగా న్యాయం జరుగుతున్నారు. కింద అది కింద ఖాళీగానే ఉంది కదా వాళ్ళకి ఇబ్బంది అయితే కిందనే ఇవ్వండి. 2 రూములు ఉన్నాయి కింద ఇస్తే ఒకరికి సరిపోతుంది. అది కింద ఇవ్వండి మేము కిందనే ఇవ్వండి. మేము ఏం చెప్తున్నా చెక్ చేసి నష్టమే ఉంటుంది. మధ్య సపోర్ట్ ఆడుతుంది గౌరవ అధ్యక్షులు పెద్దల సాయి గారికి అలాగే సింగరేణి ఎన్నికల ప్రచారంలో భాగంగా జీడీకే2 ఇంక్లైన్ గని వద్ద జరిగిన గేట్ మీటింగ్లో చక్రంలో సుత్తి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విప్లవ కార్మిక సంఘాల నాయకులు కార్మికులకు పిలుపునిచ్చారు. శనివారం రోజున గేట్ మీటింగ్లో విప్లవ కార్మిక సంఘాల నాయకులు టీజీఎల్ బీకేఎస్ ఐఎఫ్టీయూ రాష్ట ప్రధాన కార్యదర్శి ఐ కృష్ణ, జీఎల్ బీకేఎస్ ఐఎఫ్టీయూ రాష్ట ఉపాధ్యక్షులు కె విశ్వనాథ్, ఎస్జీఎల్ బీకేఎస్ ఏఐఎఫ్టీయూ రాష్ట ప్రధాన కార్యదర్శి ఎం రాయమల్లు కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ కార్మికుల హక్కుల రక్షణ కోసం ఈ నెల 27న జరిగే ఎన్నికల్లో చక్రంలో సుత్తి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేశారు. జీడీకే2 ఇంక్లైన్ అన్నలందరికీ కూడా నమస్కారం. ఈ నెల 27వ తేదీన సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలకు లేబర్ డిపార్ట్మెంట్, సింగరేణి కంపెనీ, రాష్ట్ర ప్రభుత్వం ఒక ముహూర్తాన్ని నిర్ణయించి ఎన్నికలకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. మనకు 2018 అక్టోబర్లో ఎన్నికలు జరిగితే 2021కి దానికి కాలపరిమితి ముగిస్తే ఇవాళ 3 సంవత్సరాల ఆలస్యంగా మనం ఓట్లు వేయబోతున్నాం. నూతనంగా కొత్త గుర్తింపు కార్మిక సంఘాన్ని ఎన్నుకునేటువంటి పరిస్థితి కూడా అసలమైంది. ఇప్పటికే సింగరేణిలో పనిచేస్తున్నటువంటి 14 రిజిస్టర్డ్ కార్మిక సంఘాలకు గాను 13 కార్మిక సంఘాలు వెరిఫికేషన్లో లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర ఇవాళ నామినేషన్స్ వేసినటువంటి పరిస్థితి.
ఇందులో 5 జాతీయ కార్మిక సంఘాలైనటువంటి ఐఎన్టీసీ, ఏఐటీసీ, హెచ్ఎంఎస్, బిఎంఎస్, సిఐటితో పాటు నిన్నటిదాకా గుర్తింపు కార్మిక సంఘంగా ఉన్నటువంటి టీబీజీకేఎస్ కూడా నామినేషన్ వేసింది. అలాగే విప్లవ కార్మిక సంఘాలు ఉన్నటువంటి మేము గోదావరిలోయ బొగ్గన కార్మిక సంఘం B921, తెలంగాణ గోదావరిలోయ బొగ్గన కార్మిక సంఘం E2378, శ్రామిక శక్తి గోదావరిలోయ బొగ్గన కార్మిక సంఘం AIFT 3 సంస్థలు కూడా నామినేషన్ వేసినాం. కానీ ఇవాళ మేము ఒక అవగాహనకు వచ్చినాం. సింగరేణిలో పనిచేస్తున్నటువంటి విప్లవ సంస్థలుగా మేము, గతంలో పనిచేసినటువంటి సికాసా సంస్థ ఇవాళ లేనప్పటికీ బయట బహిరంగంగా పనిచేస్తున్నటువంటి మా విప్లవ సంస్థలు అయినా సరే ఐక్యంగా కార్మికుల మధ్యలోకి వెళ్దాం. మనం విడివిడిగా పోతే మనకు నష్టం జరుగుతుందని మేము భావించి మేము ఐక్యంగా ముందుకు రావడం జరిగింది. అందులో చక్రంలో సుత్తి గుర్తుకే మీరు ఓటు వేసి గెలిపించాల్సిందిగా మా 3 కార్మిక సంఘాలు కూడా మీకు విజ్ఞప్తి చేయడానికి ఈ డ్రీమ్ క్యాన్ బాగుకొచ్చింది. ఇది గమనంలో పెట్టుకొని మీరందరూ కూడా మీ మనస్సాక్షితో ఆలోచించి మీ సొంత ఆలోచన చేసి విప్లవ కార్మిక సంఘాన్ని ఆదరిస్తారన్నటువంటి నమ్మకం మాకుంది. అనేక మంది మన నాయకులు ఎన్కౌంటర్ల పేరిట చనిపోయారు. ఇది మీ సంఘం, మీకోసం నిలబడే సంఘం, కార్మికుల సంఘం. ఇందులో ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ రాజకీయ పార్టీల సంస్థ కాదు. ఈ దేశంలో విప్లవాన్ని తీసుకురావాలి, అది సాయుధ పోరాటం ద్వారానే తీసుకురావాలి. దేశంలో కష్టజీవుల రాజ్యం రావాలి, కడగన్ను లేని, కన్నీళ్లు లేని, దుఃఖం లేని, దరిద్రం లేని, నిరుద్యోగం లేని, ఆకలి మంటలు లేనటువంటి మన సమాజం రావాలని చెప్పి కలగట్టున్నటువంటి ఒక సోషలిస్టు సమాజాని కోసం నడుపుతున్నటువంటి విప్లవ పార్టీల అనుబంధ సంస్థలే ఈ 3 విప్లవ సంస్థలు. ఈ విప్లవ సంస్థల్ని ఆదరించండి, మీ శక్తిని మాకు అందించండి, మీ యొక్క దీవెన మాకు అందించండి. ఈ దొంగల భర్తం పడదాం. ఎందుకంటే ఈ దొంగల భర్తం పట్టకపోతే క్వార్టర్లకు ఇంత రేటు, మెడికల్కు ఇంత రేటు, ట్రాన్స్ఫర్కు ఇంత రేటు, ప్రమోషన్కి ఇంత రేట్లు, ఈ రేట్లని మనం చెల్లిస్తలేమా? మనం చెల్లించినటువంటి రోజులు లేవా? రేపు చెల్లించామా? కనుక ఈ దొంగల భర్తను పట్టండి. నిజాయితీగా మీకోసం నిలబడేటువంటి పోరాడే సంఘాన్ని మీరు గెలిపించుకోండి. అట్లా ఈ 3 సంఘాన్ని ఆదరించి చక్రంలో సుత్తి గుర్తుకు రేపు 27వ తేదీన మా బ్యాలెట్లో నంబర్ 1 గుర్తు చక్రంలో సుత్తి గుర్తు. ఈ సుత్తి గుర్తును ఆదరించండి, మీ ఓటును గుద్దండి, మా శక్తిని పెంచండి. లాల్ సలాం కామ్రేడ్స్. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలవడం చేతకాక ఐఎన్టీయూసీ కోర్టుకు వెళ్లి ఎన్నికలను ఆపాలని చూస్తుందని ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శి కె స్వామి ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపు దిశగా ఉరకలు వేసిన ఏఐటీయూసీని తట్టుకోవడం కష్టం కావడంతో కోర్టు డైరెక్షన్ లో సింగరేణిలో జరుగుతున్న ఎన్నికలను ఎలాగైనా ఆపాలన్న కుట్రకు తెరతీసిందని అన్నారు. సింగరేణిలో ఎలక్షన్ల డంక మోగిమోగింది. 10 రోజుల నుంచి ప్రచారం జరుగుతూనే ఉన్నది. ఇక వారం రోజులలో ఎలక్షన్లు జరుగుతున్న సందర్భంలో 10 సంవత్సరాల నుండి కార్మిక సమస్యలపైన కార్మికులు ఇబ్బందులు పడుతున్న అప్పుడు ఏఐటీసీ కార్మిక పక్షాన పోరాటం చేస్తూ ఇక్కడున్న సంఘాలన్నీ కలుపుకొని ఈ కార్మిక వర్గం నష్టపోతుంది, ఈ సింగరేణి సంస్థను నష్టపోతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం జేఏసీగా ఏర్పడి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలని చెప్పి చాలాసార్లు జేఏసీగా ప్రెస్ మీట్ ద్వారా కానీ మనం అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చినాం. నిర్ణయానికి వచ్చిన సందర్భంలో కోర్టుకు పోతేనే ఈ ఎలక్షన్లు అయితే తప్ప
ఈ మొండి ప్రభుత్వం ఎలక్షన్లు పెట్టది అన్న ఉద్దేశంతో కోర్టుకు జేఏసీ సంఘాల తరఫున 5 జాతీయ సంఘాలు సంతకాలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. పెట్టి హైదరాబాద్ పోదామని చెప్పి టైం తీసుకోగానే రాకపోవడం, ఇట్లా 3 సార్లు మేము ఆలోచన చేసి ఏది ఏమైనప్పటికీ కార్మికులు సంస్థ నష్టపోతుందన్న ఉద్దేశంతో ఏఐటీసీ ఒకటే నిర్ణయం తీసుకుంది. ఇక కోర్టుకు పోయి ఖచ్చితంగా మనం ఎలక్షన్లు పెట్టియాలి అన్న ఉద్దేశంతో కోర్టుకు పోయడం జరిగింది. కోర్టుకు పోతే 3 సార్లు ప్రభుత్వం ఒకసారి, యాజమాన్యం ఒకసారి, డిపార్ట్మెంట్తో కూడా ఒకసారి వాయిదా వేయించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఎందుకు జరుగుతలేవంటే కంపెనీ ఏమో ఒకసారి ప్రొడక్షన్కు ఇబ్బంది ఉంటుంది అని కోర్టు తీర్పు అనుకూలంగానే ఎలక్షన్లు అది జరుగుతున్న సందర్భంలో ఐఎన్టీసీ సింగరేణిలో ఏ పాత్ర ఉన్నది, ఐఎన్టీసీ నాయకులు పరిస్థితి ఏంటిది అనేది కార్మిక సింగరేణి వర్గానికి అందరికీ తెలుసు. అందుకని ఎలక్షన్లలో కార్మికులను నమ్మియడానికి నామినేషన్ వేసి మేము ఎట్లా గెలవమన్న ఉద్దేశంతో మొన్న ప్రభుత్వం రాగానే ఇవాళ మళ్ళీ వాయిదాకు ప్రయత్నం చేస్తున్నారు. సింగరేణి కార్మికులు ఏమందన్నది ఆలోచన చేసిర్రు. ఇవాళ ఐఎన్టీసీ పరిస్థితి ఏంటిది, కార్మిక పక్షాన ఉన్న యూనియన్ ఏంటిది అనేది సింగరేణి కార్మికులు వన్ సైడ్ డిసైడ్ అయ్యి ఇవాళ వాళ్ళ పరిస్థితి బాగలేక ఇవాళ హైదరాబాదులో లాబింగ్ చేస్తున్నారు. కోర్టులకు వేశారు పిటిషన్. మేము ఒకటే చెప్తున్నాం ఐఎన్టీసీ నాయకులకు, మీకు చిత్తశుద్ధి ఉంటే, కార్మికుల మీద ప్రేమ ఉంటే, ఇలా ఈ సంస్థ బాగుండాలి అని అనుకున్నప్పుడు ధైర్యంగా మీరు ధర్మంగా ఎలక్షన్లను జరపనియాలి. ఇలా కార్మిక పక్షానికి వచ్చేవి ఇక్కడనేమో ఎలక్షన్ కావాలంటారు, అక్కడ పోయేమో పిటిషన్ ఇస్తారు. ఒకవేళ ఈ పిటిషన్ వేసి ఆఫ్ చేస్తున్నారు కదా, మీరు ఈ రోజు నుంచి బాయిల మీదకి ప్రచారానికి రావద్దు. ఇక ఎందుకంటే మీరు ఎలక్షన్ను వాయిదా వేయడానికి మొగ్గు చూపుతున్నారు కదా, మీరు దానికి కట్టుబడి ఉండాలి. ఒక ట్రేడ్ యూనియన్ నాయకులు అని అన్నప్పుడు మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మేము మొదటి నుంచి కూడా ఏకైక యూనియన్ కార్మికులకు నష్టం జరుగుతుంది, ఈ సంస్థ రేపు నష్టపోతుంది అన్న ఉద్దేశంతోనే మేము కోర్టుకు పోయి ఎలక్షన్లు పెట్టిస్తే, మీరు ఆర్ఎల్సీ పిలిపిస్తే డైరెక్టర్ విలువంగానే డైరెక్టర్ ఆఫీసులో మీరు పండుకొని ఉన్నా కూడా కార్మికుల పక్షాన కార్మికులకు న్యాయం జరగాలని చెప్పి కోర్టు తీర్పిస్తే, మేము ఆర్ఎల్సీ ఆఫీసులో ఉంటే మీరేమో డైరెక్టర్ రూమ్లో పండుకున్నారే. అయినా మీరు ఎలక్షన్లో ఈసారి వచ్చి పోటీ చేయొద్దు. ఎలక్షన్లు వద్దన్నోళ్ళు, కంపెనీ సంఖ్యలో వచ్చిన వాళ్ళు, కార్మికుల పక్షాన లేని వాళ్ళు ఇలా మళ్ళీ ఎలక్షన్లకు వచ్చిర్రు, నామినేషన్ వేసారు. సరే, ఏది ఏమైనా ధర్మంగా ప్రచారం చేద్దాం. కార్మికులు ఎవరికి ఓట్లేస్తే వాళ్ళు గెలుస్తారు. కానీ ఇలా మళ్ళీ 3వసారి మోసం చేయడానికి, ఈ ఎలక్షన్లను ఆపు చేయడానికి మీరు పిటిషన్ వేయించి ఇలా కార్మికులందరూ గమనిస్తున్నారు. ఇలా ఎలక్షన్లు అయినా ఎలక్షన్లు కాకుండా కార్మిక పక్షాన పోరాడే ఏఐటీసీ సంఘాన్ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఎవరికి లేదని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులందరికీ ఏఐటీసీ పక్షాన నమస్కారం. సింగరేణిలో 7వసారి గుర్తింపు ఎన్నికల కోసం సమరం మొదలై 10 రోజులు అవుతున్నది. ఇంకొక 10 రోజులైతే పోలింగ్ జరగనున్నది. ఈ సమరంలో ఏఐటీసీ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నది. కార్మికులను కలిసి
81 సంవత్సరాల చరిత్రలో ఏమి సాధించాం, రేపు గెలిస్తే ఏం సాధించబోతున్నాం, కార్మిక రంగం కోసం, కార్మిక హక్కుల కోసం ఎంతమంది యూనియన్ నాయకులు మహానుభావులు అమరులైనారు అనే చరిత్రను విపులంగా వివరిస్తుంటే అనేక మంది యువ కార్మికులు గుంపులుగా వందలాది మంది ఏఐటీసీలో చేరుతున్నారు. అక్కడే కాకుండా భాస్కర్రావు భవనం అనే కార్మిక భవనంలో RG1 కార్యాలయంలో కూడా వచ్చి చాలామంది పదుల సంఖ్యలో చేరటం జరుగుతున్నది. ఈసారి దాదాపుగా సింగరేణిలో ఏఐటీసీ గెలుపు అనేది ఖాయమైనట్టుగా కనబడి ఒక రకంగా బెదిరిపోయి అదిరిపోయినటువంటి ఐఎన్టీయూసీ మళ్ళా ఒక కుట్రకు తెరలేపింది. గతంలో టీబీజీ కేసు బాధ పోయింది అనుకుంటే మళ్ళీ ఐఎన్టీయూసీ ఒకటి దాపురించింది. ప్రజాస్వామ్యానికి గౌరవం లేకుండా, చట్టానికి న్యాయానికి విలువ లేకుండా, ఒక స్వార్థపూరిత చింతనతో, ఒక వక్రబుద్ధితో పన్నాగం పన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి లేదా కాంగ్రెస్ పెద్దలను ప్రభావితం చేసి ఐఎన్టీయూసీ ద్వారా ఇంధన శాఖ కార్యదర్శి ఇన్ఛార్జ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో శర్మ గారు IAS, ఆయన ద్వారా మొన్న గురువారం హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఆ రోజే ఏఐటీసీ కేవియట్ పిటిషన్ వేసింది కాబట్టి వారికి స్టే రాలేదు. కానీ పిటిషన్ స్వీకరించబడ్డది. రేపు సోమవారం నాడు దాని విచారణ జరుగుతుంది. గతంలో వాయిదాల మీద వాయిదాలు జరిగి సెప్టెంబర్లో ఎన్నికల ప్రక్రియ మొదలై అక్టోబర్ 28 జరగాల్సిన ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల ద్వారా వాయిదా పడిన సంగతి మనకు తెలుసు. సరే, అసెంబ్లీ ఎన్నికలు అనేది జాతీయ ఎన్నికల కమిషన్ ద్వారా జరిగేది కాబట్టి, రాజ్యాంగబద్ధమైనది కాబట్టి, దానికి ఒక ప్రాధాన్యత ఉన్నది కాబట్టి ఈ వాయిదాకి అందరూ ఒప్పుకోవడం జరిగింది. రేపు 10 రోజులు పోలింగ్ ఉన్నదనంగా కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి, మాకు సమయం కావాలి కాబట్టి, మేము ఏర్పాట్లు చేయలేం కాబట్టి అని ఒక కుంటి సాకు ఇదివరకైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పిందో ఇప్పుడు దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చెబుతున్నట్టుగా కనబడుతున్నది. గతంలో టీబీజీ కేసు మాటలు వింటే, టీబీజీ కేసు విధానం వల్ల టీఆర్ఎస్ ఎలాంటి అధోగతి పాలైందో మనం గమనించవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఐఎన్టీసీ మాటలు విని మీరు కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేద్దామని చెప్పి కాంగ్రెస్ పెద్దలకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏఐటీసీ వైపున సవినయంగా మనవి చేస్తున్నాం. కాబట్టి ఆపడానికి కుట్రలు చేయకండి, ఆపడానికి ప్రయత్నాలు చేయకండి. సింగరేణి అన్ని ఏర్పాట్లు చేసింది. లక్షలాది మంది పాల్గొని ఎన్నికలేమో నిర్వహిస్తారు. ఒక నెల రోజుల లోపల 39,000 మంది ఉండే కార్మికులు ఓట్లు వేయడానికి ఏర్పాట్లు చేయలేరా, నిర్వహించలేరా? దీనికి రకరకాల తొంపులు, సాకులు. కాబట్టి దయచేసి అలాంటిది జరగకూడదని చెప్పి, ఇక ఐఎన్టీయూసీ పరిస్థితి చూస్తే అధికారం వచ్చింది కాబట్టి, సర్కారు మాదే కాబట్టి అని సంకలు కొట్టుకొని ఇక్కడ మీటింగులు చేయకుండా ఐఎన్టీయూసీ నాయకులు, దాని ముఖ్య నాయకుడు జనక్ ప్రసాద్ ఇక్కడ గేటు మీటింగులు పెట్టకుండా పోయి హైదరాబాద్లో మీటింగులు పెడుతున్నాడు. అక్కడ ప్రభావితం చేస్తున్నాడు, అక్కడ కుట్రలు చేస్తున్నారు, అక్కడ పన్నాగాలు పన్నుతున్నారు. కాబట్టి ఇప్పుడు మాకు పోటీ అనేది ఎవరు లేరు. కానీ వీళ్ళు ఇప్పుడు పోటీగా తయారై టీబీజీ కేసు పని అయిపోయింది, టీడీపీ పోతే టీఎన్టీసీ పోయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ లేనప్పుడు ఐఎన్టీసీ నిద్రపోయింది, ఇప్పుడు మళ్ళీ నిద్ర లేచి నానా రకాల వ్యవహారాలు చేస్తున్నారు. కాబట్టి కార్మికులు గమనించవలసిన అవసరం ఉన్నది. కార్మిక లోకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అధికార పార్టీకి అనుబంధంగా ఏ సంఘం ఉన్నా గత 10 ఏళ్లలో ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. దయచేసి కార్మిక లోకం ఆలోచించాలి. అందుకే కార్మికుల అభిమానం, ఆశీర్వాదం ఉన్నది కాబట్టి ఇంతకాలం ఏఐటీసీ ప్రస్థానం కొనసాగుతున్నది, చరిత్ర సాగుతున్నది. దీన్ని గమనించండి. కాబట్టి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించదలుచుకోలేదు. కానీ ప్రజాస్వామ్యంగా, చట్టపరంగా, న్యాయపరంగా జరిగే వాటి జరగనివ్వండి. అంతేకాని మీరు ఐఎన్టీసీ మాటలు విని వాయిదా వేయించే ప్రయత్నం చేయకండి. ఇంధన వనరుల శాఖ కానీ లేదా సింగరేణికి కానీ మేము చేసే విజ్ఞప్తి ఒకటే, 39,000 మంది అతి తక్కువ ఓట్లు ఉన్నటువంటి ఈ ఎన్నికలు తప్పనిసరిగా నిర్వహించాలి. న్యాయం మీద, చట్టం మీద గౌరవం ఉండేలాగా మీరు పాటించాలని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే కోల్బెల్ట్ ఎమ్మెల్యేలకి లేదా కోల్బెల్ట్లో ఉన్నటువంటి అనేక మందికి బహుశా ఇది సుముఖంగా లేకపోవచ్చు.
కానీ వాళ్ళ అనుబంధ సంఘానికి కొంత మొగ్గు చూపినట్టు వాళ్ళ మాట విన్నట్టుగా వినబడుతున్నది. దయచేసి అలాంటివి చేయకుండా ఎమ్మెల్యేలకు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, మొన్న రాజకీయంగా మీకు మద్దతు ఇచ్చినాం. 118 నియోజకవర్గాల్లో 64 స్థానాల్లో గెలిచారు. మేము ఒక స్థానంలో గెలిచాము కొత్తగూడెం హెడ్ ఆఫీసులో. కాబట్టి ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా మీ యొక్క అనుబంధ సంఘానికి ఆదేశాలు ఇవ్వండి, ఏఐటీసీకి మద్దతు ఇవ్వమని చెప్పి, ఏఐటీసీకి సపోర్ట్ చేయమని చెప్పి మీరు ఆదేశాలు ఇస్తే అది న్యాయంగా ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ ఎన్నికల వాయిదా కుట్రను ఖండించి కార్మిక వర్గం గమనించి ఎప్పుడు ఎన్నికలు జరిగినా రేపు ఎన్నికలు జరుగుతాయనే నమ్మకం మాకు 100% ఉన్నది. న్యాయస్థానాన్ని గౌరవిస్తున్నాం. న్యాయస్థానం మాకు అనుకూలంగానే లేదా చట్టానికి న్యాయానికి ఎన్నికలకు అనుకూలంగా తీర్పునిస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. కానీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఏఐటీసీని తప్పనిసరిగా కార్మికులు ఆదరించాలి. కుట్రదారులను, స్వార్థపరులను, పైరవికారులను లేదా అధికార పార్టీ అనుబంధంగా రాజకీయాలు చేసే వాళ్ళను నమ్మవద్దని, అలాంటి వాళ్ళను మీరు దరికి రానియకూడదని చెప్పి ఏఐటీసీనే గెలిపించాలి, ఏఐటీసీ ఎప్పటికీ విజయం అని చెప్పి కార్మిక వర్గం నిరూపించాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాం. కామారెడ్డి జిల్లా బీబీపేట్ గ్రామంలో గత 2-3 రోజులుగా బీబీపేట్ గ్రామ పంచాయతీ కార్యాలయం నిర్ణీత సమయంలో వ్యవహారాలు నడపకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు గ్రామ ప్రజలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. వివిధ పనుల రీత్యా పంచాయతీ కార్యాలయానికి వస్తే ఎప్పుడు చూసినా కార్యాలయానికి తాళాలు ఉంటున్నాయని గ్రామ పంచాయతీ బాధితులు ఆరోపిస్తున్నారు. సమయపాలన పాటించకుండా ఇష్టారాజ్యంగా కార్యాలయ లావాదేవీలు నిర్వహించడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.